గుడ్ మార్నింగ్. బయట ఎండలు అయితే దంచేస్తున్నాయి, అందరూ జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈరోజు యాజ్ ఎ ట్రేడర్గా నేను చాలా ఒక అచీవ్మెంట్ అనే అనుకోవచ్చు. ఈరోజు ఏం చేయబోతున్నానంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్స్ ఫైల్ చేయబోతున్నాను. సో దానికోసం వాళ్ళు నాకు బ్యాంక్ స్టేట్మెంట్స్ అవి 3 years నుంచి జరిగిన స్టేట్మెంట్స్ అవి. సో వాటి కోసం ఇప్పుడు బ్యాంక్స్కి వెళ్తున్నాను. సో ట్యాక్స్ ఫైలింగ్ అనేది ఒక డ్రీమ్ అనమాట నాకు. బికాజ్ ఆ రేంజ్ వరకు వెళ్ళాలి, నేను ఒక ట్యాక్స్ పేయర్ని అవ్వాలి అనేది ఒక గోల్గా ఉండేది. సో ఇప్పుడు నాకు మొన్న రీసెంట్గా ఫైల్ చేద్దామని ట్రై చేస్తుంటే సో సిఏ అడిగారనమాట, ఇలా ట్యాక్స్ 3 years నుంచి తీసుకురండి, మార్చ్ ఎండింగ్ లోపు మనం కంప్లీట్ చేద్దాం లాస్ట్ 2 yearsని అని. సో దట్స్ ఇట్. చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ బికాస్ ఒక ట్రేడర్గా నేను ఆ గోల్ని రీచ్ అవ్వగలిగాను. బికాజ్ ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఒక కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, బట్ తర్వాత దాన్ని అక్కడితో వదలకుండా 5 years ఆఫ్ స్ట్రగుల్ అనమాట ఇది. సో ఇప్పుడు నేను ట్యాక్స్ పే చేయబోతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. సో అందరూ నన్ను విష్ చేయండి. ఓకే, నా కార్ అయితే రెడీ ఉంది. ఓకే, ఇది నా కార్ మీకు ఐడియా ఉంది కదా. సో ఇది కూడా నేను ట్రేడింగ్ నుంచే కొన్నాను. ఓకే ఫైన్. సో నా కొడుకు హాయ్ కార్తీక్, హాయ్ చెప్పు. మనది ఎప్పుడు బ్యాక్ సీటే, బికాజ్ ఆ సీట్లో కూర్చున్నామంటే ప్రశాంతంగా కూర్చోలేము, ఒళ్ళో కూర్చొని కుమ్మేస్తూ ఉంటాడు. సో కాబట్టి ప్రశాంతంగా బ్యాక్ కూర్చోవడం చాలా బెటర్ అనమాట. సో ఎస్, ఇది నా సీటు. డ్రైవర్ సీట్ ఆబ్వియస్లీ డ్రైవర్కే ఉంటుంది, మా హస్బెండ్కి. సో పక్క సీట్ అయితే నా కొడుకుది. దట్స్ ఇట్. ఓకే, సో ప్రశాంతంగా హ్యాపీగా వెనక్కి కూర్చున్నంత ప్రశాంతత ఎక్కడా ఉండదు. ఓకే, ఇలాంటి వర్క్స్ ఉన్నప్పుడు మనం ఏ టైంకి వెళ్ళాలి? చక్కగా మార్నింగ్ వెళ్ళి వర్క్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. బట్ నేను ఇప్పుడు ఏ టైంకి వెళ్తున్నానో తెలుసా? ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. సో లంచ్ బ్రేక్ తర్వాత అందరూ ఫ్రీగా ఉంటారు కదా, సో ఈ లంచ్ బ్రేక్ తర్వాత వెళ్దాం అన్నట్టు. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యాను. మరి వర్క్ ఎండ్ వరకు అవుతుందో చూడాలి. మోస్ట్లీ స్టేట్మెంట్ అంతా మెయిల్కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. ప్రింట్అవుట్ అనేసరికి వాళ్ళు చాలా లేట్ చేస్తారు కాబట్టి ఫస్ట్ మెయిల్కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటే అక్కడ మనం ప్రింట్అవుట్ తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత సో బ్యాంక్కి అయితే వెళ్తున్నాము. సో బ్యాంక్లో స్టేట్మెంట్ తీసుకొని సిఏకి సబ్మిట్ చేస్తే మన ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనము బ్యాంక్కి వెళ్ళాను కదా, అక్కడ ఒక మంచి బాంబు పేల్చాడు. సో ఏమంటున్నాడు అంటే ఇప్పుడు మనకి అకౌంట్ స్టేట్మెంట్, ఎస్బీఐలో అకౌంట్ స్టేట్మెంట్ ఇవ్వాలన్నా వాడికి డబ్బులు కట్టాలి. సో కొన్ని కడదామని అనుకున్న 40 transactionsకి 118 rupees అరౌండ్ చెప్తున్నాడు. ఇప్పుడు నాకు చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అలా అని అన్ని డబ్బులు కట్టుకుంటూ కూర్చుంటే వాడికి బోల్డంత ఇవ్వాలి. సో అలా అని ఎస్బీఐ నాకు నెట్ బ్యాంకింగ్ ఉంది. సో ఇంటికి వెళ్ళాక నెట్ బ్యాంకింగ్ ఇప్పుడు పాస్వర్డ్స్ అవన్నీ మర్చిపోయాను. ఇప్పుడు అన్నీ రీసెటిల్ చేసుకొని మళ్ళీ అవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, పోనీ ఇక్కడి వరకు వచ్చాం కదా, తీసుకొని వెళ్దాము అని అంటే నేనే పిసినారు దాన్ని, అంటే మా ఆయన నాకంటే పిసినారోడు. సో వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వడం, ఇంటికి వెళ్ళాక డౌన్లోడ్ చేసుకుందాంలే అని చెప్పేసి మళ్ళీ నేను ఎక్కడ తీసుకెళ్తున్నాడు. సో 1 second, నేను వీడియో చేస్తున్నా. ఓకే, ఏమన్నా ప్రైవేట్ బ్యాంక్లో యాక్సిస్ బ్యాంక్లో నిన్న ఒక 2 days బ్యాకే తీసుకుని ఉంటే హ్యాపీ within secondsలో మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేసేసాడు. సో ఇక్కడేమో ఇలా జరుగుతుందన్నమాట. ఏం చెప్పాలి? సో ఏది స్టార్ట్ చేసినా ఆగిపోతాయి అని ఎవరికైనా ఏమైనా అనిపిస్తుందా ఎప్పుడైనా? నాకైతే ఫస్ట్ స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ రిజెక్షన్స్ వస్తాయి అన్నమాట. చాలా ప్రతి విషయంలోనూ అలానే మ్యాక్సిమం జరుగుతుంది. అది నా ఫీలింగో లేదంటే అలానే జరుగుతుంది, ఐ డోంట్ నో. బట్ స్టార్ట్ చేశానంటే ఫస్ట్ రిజెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. దాని తర్వాత అది అక్కడితో ఆగకుండా మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాను. సో మళ్ళీ ఏదో ఒక టైంలో మనకి ఎలా అవుతూ ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఇదే ఫీలింగ్లో మీరు ఉన్నట్లయితే కనుక రిజెక్ట్ అయ్యింది కదా అని ఆపకండి,
మళ్ళీ ట్రై చేయండి, ఖచ్చితంగా అవుతుంది. ఓకే, సో ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇండియన్ బ్యాంక్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి ఆ బ్యాంక్ స్టేట్మెంట్ ఒకటి తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. సో మధ్యలో చిన్న వర్క్స్ ఉన్నాయి, లెన్స్ కార్ట్లో గ్లాసెస్ అవి తీసుకోవడం లాంటివి అన్నీ చూసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. బయట ఎండ అయితే దంచి కొట్టేస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఫిబ్రవరి మార్చిలో ఇంత ఎండ ఉంది అని అంటే మేలో ఇంకా మామూలుగా ఉండదు. సో జాగ్రత్త, పిల్లలందరినీ జాగ్రత్తగా ఇంట్లోనే ఉంచండి మ్యాక్సిమం. ఓకే, ఎండ తగ్గిన తర్వాత ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్ళండి. ప్రస్తుతానికైతే ఇది మూడంతా డల్ అయింది మొత్తం. ఓకే, సో యా దట్స్ ఇట్. ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళడానికి మేము BHP వచ్చాము. సో ఇప్పుడు ఎలాగో వచ్చాము కదా, ఇక్కడ మా పిన్ని వాళ్ళకి సంబంధించిన షాప్ ఉంటుంది అనమాట, వాళ్ళదే పుచ్చకాయల షాప్, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. సో అక్కడ ఫ్రూట్స్ మొత్తం అన్నీ ఇప్పుడు తీసుకుంటాం అనమాట. ఓకే, సో ఏం ఫ్రూట్స్ ఉన్నాయి ఏంటో చూడాలి. దానిలో చూసాను అమ్మా, రోడ్డు మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. BHPలో ఎప్పుడైనా మీరు వస్తే కనుక అసలు యాక్సిడెంట్ జోన్ అనమాట. BHPవి, ఆటో నగర్, ఇవన్నీ కొంచెం అలర్ట్గా ఉండాల్సిన ప్లేసెస్. కమర్షియల్ వెహికల్స్ చాలా ఎక్కువగా తిరుగుతాయి. కావాలంటే చూడండి, ఇదంతా సర్వీస్ రోడ్లలో కూడా కమర్షియల్ వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. సో బీ కాషియస్. ఓకే, ఏమేది ఫ్రూట్స్ ఏం లేవా? యా, ఇప్పుడైతే ఇండియన్ బ్యాంక్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ కూడా సేమ్ మన యాక్సిస్ బ్యాంక్ లాగానే వెంటనే ఒక ఫామ్ ఇచ్చారు, దాన్ని ఫిల్ చేసి మెయిల్ ఐడి అవన్నీ, అకౌంట్ నెంబర్ అవన్నీ రాసి ఇచ్చేస్తే వాళ్ళు ఫార్వర్డ్ చేస్తామన్నారు మెయిల్కి. సో సింపుల్ ప్రాసెస్. ఇండియన్ బ్యాంక్ కూడా బాగానే ఉంది. SBI బ్యాంక్కి కొంచెం సాటిస్ఫై అవ్వలేకపోయాను నేను, బికాస్ ఎందుకంటే ఇంకా గవర్నమెంట్ బ్యాంక్ కదా అని చెప్పి ప్రైవేట్ బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్ ఆపేసి గవర్నమెంట్ బ్యాంక్లో చేస్తే వాళ్ళు అలా చేసేటప్పటికి నాకు కోపం వచ్చింది. సో ఇక పైనుంచి నేను SBI వాడను, మొత్తం అంతా యాక్సిస్కి ఫార్వర్డ్ చేసేస్తా ట్రాన్సాక్షన్స్ అన్నీ. సో అంతే, ఒకసారి వాళ్ళ మన ట్రస్ట్ని మన 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 దాన్ని ఏమంటారు, ఇంకా అలా చేశారు అని అంటే ఇంకా మనం ఏం చేయలేం కదా. సో అంతే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.